హాలీవుడ్స్ ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే షారూఖ్ ఖాను, సల్మాన్ ఖాను, ఇంకా కొంతమంది పనికిమాలిన యాదవులు, సెలబ్రిటీలు ఎవరైతే ఈ గేమింగ్లు అంటూ మొన్నటి వరకు ప్రచారం చేసినట్టు విజయ్ దేవరకొండ, రానా, ఈ ప్రకాష్ రాజు, తర్వాత మంచు లక్ష్మి, వీళ్ళు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకోవాలి. ఎవరైతే బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఈడీ కేసులు నమోదైన తర్వాత కుకింగ్ పెన్లో పడి ఉన్నారు, ఇంకా కొన్ని గేమ్లు వైరల్ చేస్తూనే ఉన్నారు. అదేమంటే ఆన్లైన్ గేమింగ్ అంట, అదేమంటే బుర్రకు పొదిలి పెడుతుంది, బొక్క పెట్టింది. ఇదిగో కొత్తగా గేమింగ్ బిల్లు ఒకటి పట్టుకొచ్చారు 2025. అందులో నిజాలండి. అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్ భారతదేశంలో 20,000 కోట్ల రూపాయలు జనాలు పోగొట్టుకుంటున్నారు బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గేమింగ్ వీటిలో. మొత్తం టర్న్ ఓవర్ పర్ యానం 32,000 కోట్లు మన ఇండియాలో ఈ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మీద. ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్, ఈ స్పోర్ట్స్, ఈ అంటే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్, ఆన్లైన్లో ఆడుకునే స్పోర్ట్స్, ఈ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్. ఈ ఆన్లైన్ గేమింగ్ అంటే ఏంటి? డబ్బు పెట్టి ఆడే ఆటలు, అవి ఏవైనా సరే డబ్బు పెట్టి ఆడే ప్రతి ఆట బంద్. బిల్ ఆల్రెడీ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, రాష్ట్రపతి దగ్గర బిల్లు త్వరలో సైన్ చేస్తే బిల్ అమలులోకి వచ్చింది. ఈలోపు మీకు చెప్పాల్సింది చెప్పించుకోవడం అనిపించింది నాకైతే నిన్న. ఎందుకంటే ఇది వచ్చేసి ఈ ఆన్లైన్ గేమింగ్ దానికి సంబంధించేసి డబ్బులు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళని కాపాడుకోవడానికి, అండ్ ఎవరైతే అక్రమాలు చేసి డబ్బులు పోగేస్తున్నారో మాఫీ బ్యాచ్ వారిని అక్కడ బంద్ పెడతా, అంటే మీ గేమ్ ఓవర్ రా అని చెప్పడానికి. దీనికి కూడా నిన్న మూజు అని వాడితో బిల్లు ఆమోదం పొందాల్సి వచ్చిందండి. ఎందుకు? విపక్షాల ప్రతిపక్షాల బ్యాచ్ గోళగోళ, అసలు సపోర్ట్ ఇవ్వకుండా హడావుడి. రాజ్యసభ పెద్దల సభలు ఎందుకంటే తెలుసా, ఈరోజు అలాగే ఉంది కానీ అక్కడ ఈజీగా నెగ్గేసింది, ఎందుకంటే సపోర్ట్ ఉంది కాబట్టి ప్రజెంట్ రూలింగ్ పార్టీకి. సో అందుకని నేనేం చెప్తానంటే, అరే వాడు అధికారంలో ఉన్నాడురా, అరే మన ప్రతిపక్షంలో ఉన్నారా, వాడు ఏది చేసినా చెడారా, అరే వాడు ఏది తెచ్చినా తప్పుగానే అన్నారంటే ఏంటండి అసలు అది? ఎందుకంటే మీరు చట్టసభలో ఉండటం, ఇలా ఓలలో ఉండండి. ఆ వీధుడు మాకు పడదు, మా వీధుడు వాడి పడదని, ఆ వీధిలోకి ఒక ఈ వీధిలోకి రావద్దు, ఈ వీధిలోకి ఒక ఆ వీధిలోకి వెళ్ళొద్దు అన్నట్టు ఉంది ఇక్కడ. వాడు ఏది చేస్తే తప్పేనా, వాళ్ళు ఏది చేస్తే అది ఇదేనా, కనీసం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇందులో ఏంటో తెలుసా, ఎవరైతే ఈ ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తారో, బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు, గేమింగ్లు, డబ్బుతో ఆడేవి దొరికితే 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా. ఓకే, తర్వాత స్టార్టింగ్ చెప్పానే ప్రచారం చేసే సెలబ్రిటీలు ఒక్కోడికి ఒక్కో దానికి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, వాళ్ళు ప్రచారం చేస్తుంటే కనుక కనపడితే 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష లేదా 50 లక్షల జరిమానా. ఇంకోసారి కొన్ని సందర్భాల్లో 2 కూడా పడవచ్చు, 2 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు, 50 లక్షల జరిమానా కూడా ఉండొచ్చు. స్టార్టింగ్ ఎంత చెప్పాను అది కూడా నిర్వహించే వారికి ₹1,00,00,000 జరిమానా ఉండొచ్చు, 3 సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు, కొన్నిసార్లు 2 ఉండొచ్చు. ఇక మన పక్కోడో, మన ఫ్రెండో, నువ్వో నేను ఆడాం, డబ్బులు పోగొట్టుకున్నాం, మీరు బాధితులు, మీ మీద కేసు ఉండదు. కానీ ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు పలానాడు బాధితుడు, పలానాడు డబ్బు పోయాడు అని మీ పేరు కూడా బయటకు వచ్చింది. ఎవరి వల్ల ఏంటంటే పలానా గేమింగ్, పలానా యాప్, అప్పుడు వాళ్ళ మీద కేసు నమోదైంది. సో ఇప్పుడు చెప్పండి, ఈ మోడీ గవర్నమెంట్, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మన భారతదేశానికి సంబంధించి మేలు చేసేదా, చెడు చేసేదా? కొంచెం లేట్ అయినా దేశంలో ఉన్నటువంటి వారిని కాపాడేదా, లేదన్నప్పుడు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వదిలేసేదా? కింద కామెంట్లో తెలియచేయండి.